నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. టీ20 ప్రపంచ కప్ లో అసలు సిసలు మ్యాచ్ రానే వచ్చింది. కోట్లాది మందిని టీవీ సెట్లకు కట్టేసే, స్మార్ట్ ఫోన్లకు చుట్టేసే హై వోల్టేజ్ వార్ వచ్చేసింది. కార్గిల్ వార్ ను తలదన్నే ఇన్నింగ్స్ అంతా రెడీ అయింది. సర్జికల్ స్ట్రైక్స్ రేంజ్ లో పాకిస్తాన్ ను తుక్కు చేయడానికి భారత బలగం సిద్ధమైంది. కొలంబో వేదికగా టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్ సమీకరణలు, వ్యూహాలేంటి, వ్యాపార లెక్కలు ఏం చెప్తున్నాయి, రెండు జట్ల బలాబలాలేంటి, బలహీనతలేంటి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు, కార్గిల్ యుద్ధం అన్నంతగా ఎమోషన్, ఊపిరి బిగబట్టే టెన్షన్, థ్రిల్లింగ్ తో పిచ్చెక్కే సెన్సేషన్, ఐసీసీకి కోట్లు కురిపించే కామధేనువు. కానీ మొన్నటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్లు వేరు, ఈ మ్యాచ్ వేరు. సరిగ్గా ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ చేసిన ఓవర్ యాక్షన్ కొలంబో పిచ్ ను మరింత పిచ్చెక్కించింది. అటువైపు ఇటువైపు ఉద్రిక్తతలు, భావోద్వేగాలు పతాక స్థాయికి చేరిన టైంలో జరుగుతున్న భారత్ పాక్ టీ20పై అంచనాలు అన్ని ఇన్ని కావు. ప్రపంచంలో ఎన్ని ఆటలైనా ఉండొచ్చు, క్రికెట్లో ఎన్ని మ్యాచ్లైనా జరగొచ్చు, కానీ గ్లోబల్లో వైబ్ క్రియేట్ చేసే అసలు సిసలు ఆట మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచే. అంతర్జాతీయంగా అనేక దేశాల మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోవడానికి చాలా టైం పట్టొచ్చేమో, కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని అనగానే టికెట్ కౌంటర్ బయట సోల్డ్ అవుట్ బోర్డు, స్టాక్ మార్కెట్ ను తలదన్నే కాసుల బెట్టింగ్ జోరు, క్రికెట్ బోర్డులకు కనకవర్షం, మ్యాచ్ లో ఓడిన దేశంలో టీవీ సెట్లు నేలకు బద్దలు కొట్టేంత ఆవేశం. ఇరు దేశాల ప్రేక్షకులకు కార్గిల్ వార్, అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. టీ20 వరల్డ్ కప్ లో నరాలు తెగే ఉత్కంఠ భరిత మ్యాచ్ కు అంతా రెడీ అయ్యిందే. అదిరిపోయే మ్యాచ్ కోసం ఆకలితో నకనకలాడుతున్న క్రికెట్ ప్రియులకు విందు భోజనం లాంటి మ్యాచ్ వచ్చేసిందే. రెండు దేశాల మధ్య సరిహద్దు యుద్ధాన్ని తలపించే టగ్ ఆఫ్ వార్ కు అంతా సిద్ధమయ్యిందే. కొలంబో వేదికగా ఇండియా పాకిస్తాన్ టీ20 మ్యాచ్ పై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమయ్యింది. గతంలో జరిగిన అన్ని మ్యాచ్ల కంటే ఈ మ్యాచ్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆడను అంటూ ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్ చివరికి ఆడుతాను అంటూ యూటర్న్ తీసుకోవడంతో మ్యాచ్ పై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. కొలంబో వస్తుంది, ఆడి తీరుతుందని రెడీగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ సేన పాకిస్తాన్ ను చితక్కొట్టేందుకు సిద్ధమయ్యింది. టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో ఆడేది లేదని అష్టబంకర్లు తిరిగింది పాకిస్తాన్. ఐసీసీ వార్నింగ్ తో గింగిరాలు తిరిగి యూటర్న్ తీసుకుంది. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది. సాయంత్రం మ్యాచ్ ఆడమని పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ కోరడం, వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ పాక్ ప్రధానితో మాట్లాడతాను అని చెప్పడం, ఆ వెంటనే పాకిస్తాన్ ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే పాకిస్తాన్ వెనక్కి తగ్గడం వెనక చాలా కథ ఉంది. బంగ్లాదేశ్ ను వరల్డ్ కప్ నుంచి ఐసీసీ తప్పించడంతో బంగ్లాకు మద్దతుగా భారత్ తో మ్యాచ్ ను బాయ్కాట్ చేసింది పాకిస్తాన్. దాయాది బాయ్కాట్ డ్రామా ఆడటంతో ఐసీసీ రంగంలోకి దిగింది. పీసీబీ చైర్మన్ నఖ్వీతో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా సమావేశమయ్యారు. మ్యాచ్ ఆడకపోతే ఎదుర్కోవాల్సిన పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశం ముగియగానే పాకిస్తాన్ తోక ముడిచింది. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు ఓకే చెప్పింది. మ్యాచ్ కు ఒప్పుకోవడాన్ని తమ ఘనతగా పాకిస్తాన్ చెప్పుకునే ప్రయత్నం చేసినా ఐసీసీ మాత్రం పాకిస్తాన్ కండిషన్లను ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్ పట్ల మాత్రం కొంత ఫేవర్ చూపింది. టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనకపోయినప్పటికీ బంగ్లాదేశ్ పై ఎటువంటి ఆంక్షలు ఉండబోవని ఐసీసీ ప్రకటించింది. అంతేకాకుండా 2031 ప్రపంచ కప్ లో ఏదైనా ఐసీసీ టోర్నీని నిర్వహించే అవకాశం కూడా బంగ్లాదేశ్ కి కల్పించనున్నట్టు ఐసీసీ స్పష్టం చేసింది. పాక్ డ్రామాకు ఎండ్ కార్డు పడ్డంతో మ్యాచ్ ఆడేందుకు పర్మిషన్ ఇచ్చారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. దీంతో ఫిబ్రవరి 15 నాటి ఇండో పాక్ మ్యాచ్ యథావిధిగా జరగనుంది. క్రికెట్ ప్రయోజనాల కోసమేనని పైకి చెబుతున్నప్పటికీ ఖచ్చితంగా పాక్ వెనకడుగు వేసిందే. దౌత్యం, డబ్బు, ఐసీసీ అధికారానికి ఆ దేశం తలవంచక తప్పలేదు. ప్రపంచ కప్ నుంచి వైదొలిగినందుకు బంగ్లాదేశ్ పై ఆంక్షలు విధించబోమని ఐసీసీ చెప్పడంతో కొంత గౌరవంతో తమ నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పుకునే అవకాశం పాకిస్తాన్ కు దక్కింది. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు పాక్ ఒప్పుకోవడానికి మొదటి కారణం డబ్బు. ధనమే కదా అన్నిటికీ మూలం. పాకిస్తాన్ కూడా డబ్బుకు తలూపింది. భారత్ పాక్ మ్యాచ్ విలువ 4,500 కోట్లపైనే ఉంటుందని అంచనా. మ్యాచ్ జరగకపోతే భారీ నష్టమే వచ్చేది. ఐసీసీతో పాటు అన్ని సభ్య దేశాలు ఆదాయం కోల్పోయేవి. దీంతో ఐసీసీ సభ్య దేశాలన్నీ ఈ మ్యాచ్ జరగాలని కోరుకున్నాయి. పాకిస్తాన్ పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచాయి. భారత్ తో మ్యాచ్ ఆడకపోతే జరిమానా విధిస్తామని పీసీబీని ఐసీసీ హెచ్చరించింది. నష్టాలను పూడ్చుకోవడం కోసం బ్రాడ్కాస్టర్ కూడా కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యింది. అసలే అంతంత మాత్రం ఆదాయం ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై భారీ జరిమానా పడితే దానిని భరించడం ఆ దేశం వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ ఐసీసీ ఒక అడుగు ముందుకు వేసి పాకిస్తాన్ పై ఆంక్షలు విధిస్తే ఆ దేశం ఏకాకయ్యేది. భారత్ తో మ్యాచ్ ఆడతామని పాక్ ప్రకటించడం వల్ల ఐసీసీకి 1,470 కోట్లు ఆదా అయ్యాయని ఓ అంచనా.
పాకిస్తాన్ వెనక్కి తగ్గడం వెనక శ్రీలంక పాత్ర కూడా పెద్దదే. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సింది శ్రీలంక రాజధాని అయిన కొలంబోలో. మ్యాచ్ జరగకపోతే శ్రీలంకకు భారీగా నష్టం వస్తుంది. దీంతో శ్రీలంక ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కి ఫోన్ చేసి బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాసింది. సెంటిమెంట్తో కొట్టింది. 2009లో లాహోర్లో శ్రీలంక టీం బస్సుపై దాడి తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు పాక్ దూరమైన రోజులను శ్రీలంక బోర్డు గుర్తు చేసింది. అప్పట్లో శ్రీలంక ఒక్కటే పాకిస్తాన్లో పర్యటించి ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు సాయపడింది. ఆ విషయాన్ని గుర్తు చేసిన ఎస్ఎల్సీ కొలంబోలో భారత్తో మ్యాచ్ ఆడడం ద్వారా ఇప్పుడు తమకు మేలు చేయాలని కోరింది. ఇక భారత్లో ఆడబోమంటూ వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్పై ఒత్తిడి చేసింది. ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉండడంతో భారత్తో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్కు బంగ్లాదేశ్ బోర్డు విజ్ఞప్తి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా పీసీబీపై ఒత్తిడి పెంచింది. మరోవైపు ఐసీసీ కూడా తన ప్రయత్నాలు కంటిన్యూ చేసింది. ఆర్థిక నష్టం, జరిమానాలు, ఆంక్షల హెచ్చరికలు, ఇతర దేశాల విజ్ఞప్తులు, ఇన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ దిగిరాక తప్పలేదు. ముందు బీరాలు పోవడం, ఆ తర్వాత బేరాలకు దిగడం, ఏదీ కుదరకపోతే తోక ముడవడం పాకిస్తాన్కు ఎప్పటినుంచో అలవాటే. ఈ అలవాటు పాకిస్తాన్ పాలకుల నుంచి క్రికెట్ పాలకులకు కూడా సంక్రమించినట్టుగా ఉంది. అందుకే భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసినట్టు బెదిరింపు ప్రకటనలు చేసి ఆ తర్వాత బ్యాక్ స్టెప్ వేసింది. అయితే పడినప్పటికీ తాను పైనే ఉన్నాను అని చెప్పుకోవడంలో ఆరితేరిన ఆ దేశం ఇప్పుడు కూడా వక్ర భాష్యం చెప్పుకొచ్చింది. పాక్ వెనక్కి తగ్గలేదని, ఐసీసీనే వెనకడుగు వేసిందని పీసీబీ మాజీ చైర్మన్ నజం సేతి ప్రకటించుకున్నారు. కానీ జరిగింది అందుకు విరుద్ధమనే విషయం పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి కూడా తెలుసు. మొత్తానికి కొలంబో వేదికగా నరాలు తెగే ఇండియా పాక్ మ్యాచ్ ఉత్కంఠభరిత కౌంట్ డౌన్ మొదలయ్యింది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లాడితే శ్రీలంక కరువు సగం తీరుతుంది. ఐసీసీకి ఖాతాలో అప్పనంగా డబ్బులొచ్చి పడతాయి. అప్పులు అడుక్కుంటున్న పాకిస్తాన్ ఖజానాకు కాసిని కాసులు రాల్తాయి. బీసీసీఐకి బోలెడంత డబ్బు, టీవీ వ్యూవర్షిప్లు కొత్త రికార్డులు సృష్టిస్తాయి. డిజిటల్ వీక్షణలు ఆకాశమే హద్దుగా పెరుగుతాయి. మామూలు రోజుల్లో 10 లక్షలు పలికే యాడ్ భారత్ పాక్ మ్యాచ్ తో 50 లక్షల నుంచి 70 లక్షలకు రీచ్ అవుతుంది. భారత్ పాక్ మ్యాచ్ ఒక మల్టీలేయర్డ్ బిజినెస్ ఎకోసిస్టమ్. భారత్ పాక్ మ్యాచ్ అంటే కేవలం భావోద్వేగాలు మాత్రమే కాదు, అంతకు మించిన కోటాను కోట్ల రూపాయల వ్యాపారం. ప్రపంచ క్రికెట్లో అత్యంత భారీ వాణిజ్య ప్రాముఖ్యత కలిగిన మ్యాచ్ కావడంతో స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు పెద్ద ఎత్తున డబ్బులు కుమ్మరిస్తాయి. టోర్నమెంట్ మొత్తానికి ఎక్కువ ఆదాయం ఇచ్చే మ్యాచ్ కూడా ఇదే. ఒక్క భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ద్వారానే సుమారు 4,500 కోట్ల రూపాయల ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుందని ఒక అంచనా. బ్రాడ్కాస్ట్ హక్కులు, స్పాన్సర్షిప్లు, ప్రకటనలు, టికెట్ విక్రయాలు, డిజిటల్ స్ట్రీమింగ్ వంటి విభాగాలతో భారీ ఎత్తున ఆదాయం వస్తుంది. భారత్ పాక్ మ్యాచ్ సమయంలో 10 సెకండ్ల టీవీ ప్రకటన రేటు ఇతర మ్యాచ్ల కంటే 20 నుంచి 30% ఎక్కువ ఉంటాయి. ఈ ఒక్క మ్యాచ్ నుంచే బ్రాడ్కాస్టర్లు 100 కోట్ల రూపాయలు ఆర్జిస్తారు. టీవీతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా రికార్డు స్థాయి వ్యూవర్షిప్ ఉంటుంది. బ్రాండ్ రీకాల్ గణనీయంగా పెరుగుతుంది. శ్రీలంక ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ మ్యాచ్ను కీలకంగా భావిస్తోంది. ఎందుకంటే భారత పాక్ మ్యాచ్తో టూరిజం ఎన్నడూ లేనంతగా పెరుగుతుంది. కొలంబోలో విమాన టికెట్ రేట్లు భారీగా పలుకుతున్నాయి. హోటళ్లలో గదుల డిమాండ్ పెరిగి ధరలు రెండింతలయ్యాయి. ఇప్పటికే హోటళ్లు ఫుల్ ప్యాక్ అయిపోయాయి. క్రీడా పర్యాటకుల రాకతో రెస్టారెంట్లు, టాక్సీలు, రిటైల్ షాపుల వంటి స్థానిక వ్యాపారాలకు గిరాకీ పెరుగుతుంది. స్టేడియం టికెటింగ్ ఎకనామీతో భారీ ఆదాయం వస్తుంది. స్టేడియం టికెట్ ధరలు ప్రీమియం రేంజ్లో ఉంటాయి. టికెట్ రేటు ఎంతైనా జనం కొనడానికి వెనకాడరు. ఈ మ్యాచ్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు ఉంటారు. ఐసీసీ గ్లోబల్ బ్రాడ్కాస్ట్ హక్కులను 1,000 కోట్ల రూపాయలకు విక్రయించింది. ఈ విలువలో పెద్ద భాగం భారత మార్కెట్ నుంచే వస్తుంది. భారత ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ టీవీ మార్కెట్ ఉన్న దేశం. ఇండియా పాక్ మ్యాచ్ టీఆర్పీలు సాధారణ మ్యాచ్ల కంటే 2-3 రెట్లు ఎక్కువ. భారత్ పాక్ హై వోల్టేజ్ మ్యాచ్ను టీవీ సెట్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కోట్లాది మంది వీక్షిస్తారు. టీవీ సెట్లకు జనం అతుక్కుపోతారు. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా స్మార్ట్ ఫోన్లలో లైవ్ చూస్తుంటారు. 2 దేశాల మ్యాచ్ను టీవీల్లో 20 కోట్ల మంది లైవ్ చూస్తారని ఒక అంచనా. 20 నుంచి 30 కోట్ల మంది డిజిటల్ వ్యూవర్స్ ఉన్నారు. 50 నుంచి 90 కోట్ల వరకు టీవీ, డిజిటల్ స్పాన్సర్షిప్లు ఉన్నాయి. 150 కోట్ల వరకు డిజిటల్ యాడ్ రెవెన్యూ వస్తుంది. 180 కోట్ల వరకు టీవీ ప్రకటనల ద్వారా ఆదాయం. భారత్ పాక్ మ్యాచ్ లైవ్ టెలికాస్టులో 10 సెకండ్ల యాడ్ స్లాట్కు దాదాపు 30 నుంచి 70 లక్షలు ఖర్చవుతుంది. కేవలం ప్రకటన ఆదాయమే సుమారు 530 కోట్లు. డిజిటల్ యాడ్స్లో 10 సెకండ్లకు 16 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ రేంజ్లో క్రేజ్ బిజినెస్ జరుగుతోంది కాబట్టే భారత్ పాక్ మ్యాచ్ పై అంత క్రేజ్. ఈ ఒక్క మ్యాచ్
జరగడం వల్ల ఐసీసీకి 1500 కోట్ల నష్టం తప్పింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ ఒక్క మ్యాచ్తో యాప్ డౌన్లోడ్లు పెరుగుతాయి, కొత్త సబ్స్క్రిప్షన్లు పెరుగుతాయి, డేటా వినియోగం భారీగా పెరుగుతుంది. ఈ మ్యాచ్ డిజిటల్ ఎకనామీకి కూడా పెద్ద బూస్ట్ ఇస్తుంది. ఈ మ్యాచ్తో ప్రోడక్ట్ రీచ్కు అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తాయి స్పాన్సర్లు. ఎఫ్ఎంసీజీ, టెలికాం, ఫిన్టెక్, ఆటోమొబైల్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడతాయి. సోషల్ మీడియా క్యాంపెయిన్లు, #వార్స్, మీమ్ మార్కెటింగ్ ఒక రేంజ్లో జరుగుతుంది. ఈ మ్యాచ్లో పెట్టిన యాడ్ ఖర్చు సాధారణ మ్యాచ్ల కంటే అధిక రిటర్న్ ఇస్తుందని వ్యాపారవేత్తలు నమ్ముతారు. అందుకే ప్రకటన వ్యయం ఎంతైనా వెనకాడరు. మరోవైపు ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్న దానిపై అప్పుడే అంచనాలు ప్రారంభమయ్యాయి. చాలా వెబ్సైట్లు ఓటింగ్ నిర్వహిస్తున్నాయి. ఇండియా వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతుండగా చెప్పలేం, అద్భుతం జరగొచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. ఇండియా-పాక్ మ్యాచ్ కావడంతో బెట్టింగ్ కూడా ఓ రేంజ్లో సాగుతోంది. మొన్నటి వరకు మ్యాచ్ జరుగుతుందా లేదా అని బెట్టింగ్ వేసిన వారు ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటూ పందాలు కాస్తున్నారు. మ్యాచ్ మొదలైన తర్వాత బంతికి బెట్టింగ్ కోట్ల రూపాయలు సాగడం ఖాయం. ఈ మ్యాచ్తో పాకిస్తాన్ ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. శ్రీలంక ఆర్థిక కష్టాలు కొంతమేరకు తీరుతాయి. భారత్కు అన్ని దేశాల కంటే ఎక్కువ ఆదాయం. ఐసీసీ, బీసీసీఐకి వద్దన్న డబ్బులు వచ్చి పడతాయి. అందుకే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం మ్యాచ్ కాదు, మల్టీలేయర్ బిజినెస్ ఎకోసిస్టమ్ అని చెబుతారు ఆర్థిక నిపుణులు. భారీ ఎత్తున ఎకనామిక్ యాక్టివిటీతో అటు ఆతిథ్య దేశానికి, ఇటు ఆడే దేశాలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మామూలుగానైతే భారతే ఫేవరెట్ అంటూ ఎవరైనా చెప్పేస్తారు. కానీ పాకిస్తాన్ను నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు అది ఫాల్ అవుతున్నా, ఏ క్షణమైనా రేజ్ అవుతుందని చరిత్ర చెప్తోంది. మరి ప్రపంచ కప్ సమరంలో ఎవరు బలంగా కనిపిస్తున్నారు? రెండు జట్ల బలాబలాలు, గత మ్యాచ్ల రికార్డులు ఏం చెప్తున్నాయి? శివరాత్రి రోజు సెంటిమెంట్తో మనోళ్ల శివతాండవం ఖాయమా? భారత్ పాక్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ 1952లో జరిగింది. టెస్టులు, వన్డేలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి. స్వాతంత్ర్య కాలంలో విభజన నాటి ఉద్రేకాలు, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్ర పన్నాగాలు, ఇండియాపైకి టెర్రరిజాన్ని ఎగదొయ్యడం వంటి పాకిస్తాన్ చర్యలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1999 కార్గిల్ వార్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. దీంతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అదొక యుద్ధమనేలా రెండు దేశాల ప్రజలు భావించే పరిస్థితి నెలకొంది. వరల్డ్ కప్ మ్యాచ్లో ప్లేయర్ల విధ్వంసకర ఆట స్టేడియాన్ని వార్ ఫీల్డ్లా మార్చేశాయి. ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ల మధ్య మొత్తం 211 మ్యాచ్లు జరిగాయి. టెస్టులు, వన్డే ఫార్మాట్స్లో పాకిస్తాన్కే విజయాలు ఎక్కువగా దక్కాయి. 88 మ్యాచ్ల్లో విజయం సాధించి ఇప్పటికీ పాకిస్తాన్దే పై చేయిగా ఉంది. 80 మ్యాచ్ల్లో భారత్ గెలిచి ఆ సంఖ్యను దాటుతోంది. రెండు జట్ల మధ్య మొత్తం 59 టెస్టులు జరగ్గా భారత్ 9 నెగ్గింది. పాకిస్తాన్ 12 విజయాలు నమోదు చేసింది. డ్రా అయినవి 38. ఇక 50 ఓవర్ల వన్డే మ్యాచ్లు మొత్తం 136 జరిగాయి. 58 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. 73 విజయాలు పాకిస్తాన్వే. రెండు టీంల మధ్య 16 టీ20లు జరిగాయి. ఇందులో మాత్రం 13 విజయాలతో మనదే అప్పర్ హ్యాండ్. కేవలం 3 మాత్రమే పాక్కు విజయం దక్కింది. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ను తుక్కు రేగొట్టడం మన ఆటగాళ్లకు అలవాటయ్యింది. మొత్తం వరల్డ్ కప్ మ్యాచ్లు 8 జరిగితే 8లోనూ మనమే విజయం సాధించాం. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో 8లో 7 విజయాలు మనవే. ఒక్కటే విజయం పాకిస్తాన్దే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీల్లో మొత్తం 6లో 3 విజయాలు మనవైతే 3 పాకిస్తాన్వే. టీ20 ప్రపంచ కప్లో ఇండియా పాకిస్తాన్ మధ్య నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్లు ఎన్నో జరిగాయి. అందులో ఒకటి 2007లో జరిగిన మ్యాచ్. లాస్ట్ బాల్ వరకు గుండె వేగాన్ని 1000 మైళ్ల వేగంతో పరుగులు పెట్టించిన మ్యాచ్ అది. 4 బంతుల్లో 6 పరుగులు చేస్తే చాలు పాకిస్తాన్దే విక్టరీ. కానీ చేతిలో మాత్రం 1 వికెట్ మాత్రమే ఉంది. ఆ 1 వికెట్ను తీసి త్రివర్ణ పతాకం ఎగరేసింది ఇండియా. పాక్ బ్యాటర్ మిస్బా క్యాచ్ను శ్రీశాంత్ పట్టడంతో ఒక్కసారిగా భారతీయుల గుండెలు ఉప్పొంగాయి. ఆ క్యాచ్ ఇప్పటికీ ఒక చెరగని దృశ్యంగా అందరి కళ్లల్లో తిరుగుతోంది. 2022 మెల్బోర్న్లో జరిగిన టీ20 ప్రపంచ కప్ చరిత్రలో నిలిచిపోయిన గొప్ప మ్యాచ్ల్లో ఒకటి. పాకిస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠగా సాగింది మ్యాచ్. రన్ మిషన్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో భారత్కు విజయాన్ని అందించాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా చివరి బంతికి అశ్విన్ 4 కొట్టడంతో భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది. కొలంబోలో ప్రేమ్దాస్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో హాట్ ఫేవరెటే భారత్. అయినా పాకిస్తాన్ను అంత తక్కువగా తీసేయడానికి వీల్లేదు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్లు చెరో 2 విజయాలు సాధించాయి.
మన బలం బ్యాటింగ్ అయితే పాకిస్తాన్ బలం మొదటి నుంచి బౌలింగే. మన టాప్ ఆర్డర్ బలంగా ఉన్న కెప్టెన్ సూర్య సూపర్ ఫామ్ లో ఉన్న హార్దిక్ బ్యాట్తో ఎరగదీస్తున్నా, బౌలర్లు కూడా మెరుగ్గా రాణిస్తున్నా ప్రపంచ కప్లో మనకు తిరుగులేదు అనుకోవడానికి వీల్లేదు. 2 చిన్న జట్లతో ఆడి మనం 2 విజయాలను సాధించినా చాలా లోపాలు బయటపడ్డాయి. అవి పాకిస్తాన్తో రిపీట్ కాకూడదంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్. అమెరికాతో మ్యాచ్, అభిషేక్ డకౌట్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ సమయోచితంగా పరుగులు రాబట్టారు. అప్పుడే కుదుపు వచ్చిందే, వరుసగా వికెట్లు పడ్డాయి. కెప్టెన్ సూర్యకుమార్ చివరి వరకు క్రీజ్లో నిలబడ్డాడు. అతనికి అండగా నిలవాల్సిన మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. అలాగే నమీబియాతో మ్యాచ్లో మన మిడిల్ ఆర్డర్ డొల్లతనం ఇట్టే బయటపడిందే. ఓపెనర్లు ఇషాన్ కిషన్, సంజు శాంసన్ జోరు చూసి కనీసం 250+ స్కోర్ వస్తుందని అంతా భావించారు. 209 పరుగులకే ఆపసోపాలు పడ్డారు. పాకిస్తాన్తో మ్యాచ్లో టాప్ ఆర్డర్ మాత్రమే పరుగులు రాబడితే సరిపోదు, చివరి బ్యాటర్ వరకు పార్ట్నర్షిప్లు నెలకొల్పాలి. ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుంచి స్పిన్నర్ తారిక్ ఒక డేంజర్ బౌలర్గా మారాడు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసే అతన్ని ఎదుర్కోవడంలో ఇబ్బంది తప్పదు. అతని బౌలింగ్ యాక్షన్ కూడా తేడాగా ఉంది. అతను వేసే బాల్ను ఏ మాత్రం అండర్ ఎస్టిమేట్ చేసినా కష్టమే. దూకుడుగా బ్యాట్ ఊపేస్తే అంతే. అందుకే తారిక్ బౌలింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు నిపుణులు. గత 2 మ్యాచ్ల్లోనూ అతను వికెట్లు బాగానే తీశాడు. టాప్ ఆర్డర్లోని బ్యాటర్లలో కనీసం ఒక్కరైనా చివరి వరకు క్రీజ్లో ఉంటేనే భారీ స్కోరు సాధ్యం. మిడిల్, లోయర్ ఆర్డర్పై ఒత్తిడి తగ్గుతుంది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్లోని దూబే, అక్షర్, రింకు సింగ్ తమ బ్యాటింగ్లో దూకుడు పెంచాలి. 1 డౌన్లో వస్తున్న తిలక్ వర్మ ఇంకాస్త స్ట్రైక్ రేటు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు క్రికెట్ నిపుణులు. మన పిచ్లో శ్రీలంక మైదానాలు ఒకేలా ఉండవు. పిచ్ను అర్థం చేసుకోవాలి. శివరాత్రి రోజే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అయితే సచిన్ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఇన్నింగ్స్లో శివరాత్రి మ్యాచ్ ఒకటి. 2003 ప్రపంచ కప్ టోర్నీ తర్వాత ఇప్పుడు ప్రపంచ కప్లో భారత్, పాక్ మరోసారి శివరాత్రి రోజు తలపడుతున్నాయి. 2003 మార్చి 1న మహాశివరాత్రి రోజున మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ శివ తాండవం చేశాడు. సెంచూరియన్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సచిన్ చెలరేగి ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 98 పరుగులు చేసి పాకిస్తాన్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించడంలో కీరోలయ్యాడు. ఈ మ్యాచ్ సరిగ్గా శివరాత్రి రోజు జరగడం, అంతకు ముందు రోజు తనకు నిద్రే రాలేదని సచిన్ చెప్పడం, శివరాత్రి రోజు చారిత్రాత్మక విజయం సాధించడం హిస్టరీలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్ తన కెరియర్లో అత్యంత పీడకలగా అభివర్ణించాడు పాక్ బౌలర్ షోయబ్ అఖ్తర్. 2003 తర్వాత 2026లో పాకిస్తాన్ భారత్ మ్యాచ్ శివరాత్రి రోజు వస్తోంది. 2003కి ముందు కూడా పాక్తో అనేక బోర్డర్ టెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా పాక్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆటగాళ్లు కరచలనం చేసుకోవడం కూడా మన వాళ్లు మానేశారు. ఇక ఆసియా కప్లో విజయం సాధించిన ట్రోఫీని పీసీబీ చైర్మన్ నఖ్వీ ఎత్తుకుపోవడం మరింత అగ్గిరాజేసిందే. దీనికి తోడు సంబంధం లేకపోయినా బంగ్లాదేశ్ ప్రపంచ కప్ వివాదంలో పాక్ జోక్యం చేసుకుని హంగామా సృష్టించింది. బాయ్కాట్ డ్రామా చేసి తిరిగి ఆడతాను అని చెప్పింది. ఇన్ని పరిణామాల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో కొలంబో మ్యాచ్ పై అంచనాలు పతాక స్థాయిలో ఉన్నాయి. అయితే మ్యాచ్ హై వోల్టేజ్గా సాగడం ఖాయమైనా మరోసారి పాకిస్తాన్ ప్లేయర్లకు శివతాండవం తప్పదు.